అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్దవ్వ ఈ నెల మీకు 2000 పింఛన్ వస్తుంది, మేము అధికారంలోకి వస్తే 4000 పింఛన్ ఇస్తాం వచ్చే నెల నుంచి అని చెప్పేసి ఇప్పుడు అసలుకే ఎసరదెత్తే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. పెన్షన్లు రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాదాపు 20% పెన్షన్లను 25% పెన్షన్లను రద్దు చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. ఏదన్నా పథకం అమలు చేయాలంటే దానికి కొర్రీలు పెట్టాలి. కొర్రీలు పెట్టి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుల సంఖ్య తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఆ భారం మొత్తము ప్రభుత్వం మీద పడకుండా చేసుకోవాలి. పడుతుంది, భారం పడుతుంది, అయ్యే పైసలు అవుతాయి, కానీ కటీఫైన పైసలు ఆడికి పోతాయో అర్థం కావు. ఇదే తంతు ఇదే తతంగం నడుస్తూ ఉన్నది. ఈ పెన్షన్లు ఏ విధంగా రద్దు చేస్తారు అండ్ ఇందిరమ్మ ఇండ్లు, కళ్యాణ లక్ష్మి ఈ పథకాలకు కూడా రద్దు ప్రక్రియ ఏ విధంగా కొనసాగిస్తారు అనేది ఈ వీడియోలో మనం అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. రైట్. మొత్తం మీద తుక్కుగూడ సభ వేదికగా ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటా, జాగా సరిపోకపోతే మంత్రులు ఒకరి మీద ఒకరు వడుకుంటా ప్లకార్డులు పట్టుకొని 4000 పింఛన్ ఇస్తాము, రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చింది, వీళ్ళందరితోని మేము ఇక్కడున్న వాళ్ళం చెప్తే నమ్ముతలేరు అని చెప్పేసి ఢిల్లీ అధిష్టానాన్ని కూడా ఇక్కడికి రప్పించి మొత్తం మీద తుక్కుగూడ సభ వేదికగా ఎన్నో డిక్లరేషన్లు ఇచ్చిండ్రు. రైతు డిక్లరేషన్ అన్నారు, నిరుద్యోగ డిక్లరేషన్ అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో డిక్లరేషన్లు ఇచ్చిండ్రు. ఒక్క డిక్లరేషన్ కూడా అమలు చేసిన పాపాన పోలేదు. రైట్. మొత్తం మీద ఇక్కడ పెన్షన్లు రద్దు చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఆశపడ్డ ముసలవ్వలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నోట్ల మన్ను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. రైట్. మొత్తం మీద కొన్ని పెన్షన్లు వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు కూడా వికలాంగులు కానోళ్ళు కూడా తీసుకుంటుండ్రు అనే అంశాలు తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఒకవేళ వికలాంగులు కాకపోతే ఎవరైతే వికలాంగులు కానోళ్ళు ఉన్నారో ఆ సర్టిఫికెట్లు పరిశీలించి వాళ్ళ పెన్షన్లు రద్దు చేయాలి, తప్పేం లేదు. కానీ మొత్తం పెన్షన్లు 25% పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాటిని రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే ముచ్చట్లు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒకసారి మనము ఎట్లా అంటే ఫోరెన్సిక్ ఆడిట్ అని చెప్పేసి ఒక పైలట్ ప్రాజెక్టు ముందడ వేసుకున్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే కనుక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫోరెన్సిక్ ఆడిట్ల ద్వారా మొత్తం ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లను రద్దు చేసే ప్రక్రియ ముందటేసుకున్నది. వీటిని రైతు భరోసాను మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా పైసలు 30 లక్షల రైతులకు 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టే ప్లాన్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. దానిలో భాగంగానే ఇలా ఒక్కొక్క ఎకరానికి వేసుకుంటూ పోయిరు. ఇంకా ఒక్కొక్క ఎకరం కూడా అందరికి పడంది తెలియదు కానీ ఆ ఒక్కొక్క ఎకరానికి వేసుకుంటూ పోయిరు. 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టేది. అందుకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద వీళ్ళు ఎట్లా చేస్తారట అంటే మనం ఒకసారి చదువుకుందాము. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా 25% మంది పెన్షన్లను రద్దు చేస్తారట. ఇప్పటికే పైలట్ సర్వేకు ఆదేశం. ఇది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ పెండింగ్ ఉన్న కొత్త పెన్షన్లు ఆమోదించడానికే ప్రస్తుతానికి ఉన్న పెన్షన్లు తగ్గింపు. దాదాపు చాలా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. కొత్తళ్ళు అన్ని దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నారు. ఈ దరఖాస్తులు పెట్టుకునే మొత్తము ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి. కొత్త పెన్షన్లు ఇస్తాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, రేషన్ కార్డులు కూడా రద్దు చేస్తారట. రేషన్ కార్డులు ఎందుకు రద్దు చేస్తారో ఏం కథ తెలియదు. మరి వీళ్ళు ఇచ్చినవన్నీ ఆ రద్దు చేసేది ఏంటి తెలియదు. మేము రేషన్ కార్డులు ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, మాది ప్రజాపాలన, మాది పేదల ప్రభుత్వం, మాది పేదల పాలన అని డబ్బా కొట్టుకొని ఇలా ఇచ్చిన రేషన్ కార్డులు ఎన్నయ్యా అంటే ఎదురు చూసేవాళ్ళకు రూపాయల పావల వంతు కూడా రేషన్ కార్డులు ఇయ్యలే. ఈ రేషన్ కార్డులను రద్దు చేస్తారట. తర్వాత 6 గ్యారంటీలు చూసుకున్నట్లయితే ఏ ఒక్క గ్యారంటీని ఇలా సక్రమంగా అమలు చేసిండ్రోళ్ళ వీళ్ళు. పెన్షన్ ముచ్చటకు వస్తే మాత్రము ఘోరం పరిస్థితి. అవ్వాతాతల పెన్షన్ మీద పడ్డది రేవంత్ రెడ్డి సర్కార్ కన్ను. నిజంగా అర్హులు కానోళ్ళు పెన్షన్లు తీసుకుంటుర్రు అంటే వాళ్ళ పెన్షన్లు కట్ చేసుకోవచ్చు, కానీ అర్హులైన వాళ్ళ పెన్షన్ల మీద దెబ్బ పడుతుంది. అర్హులైన వాళ్ళ పెన్షన్లను తీసేస్తామంటే మాత్రం ఊరుకోదు తెలంగాణ సమాజం. ఎందుకంటే ఇలా అవ్వాతాతలకు ఆసరైతున్నది ఆ 2000 పెన్షన్. 2000 ఇస్తాను కేసీఆర్, నేను అధికారంలోకి వస్తే 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఇలా అసలు పెన్షన్లకే ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు మనము. ఇక పెన్షన్ల తర్వాత కళ్యాణ లక్ష్మి అండ్ ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇండ్ల పైన కూడా ఆడిట్ చేస్తారట. ఉపాధి హామీ పని మీద కూడా కన్నుబడ్డది.
ఇక ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఇందిరమ్మ ఇండ్లు కూడా కంప్లీట్ కాలే. వీళ్ళేమో లక్షలు అని చెప్పేసి లెక్కలు చెప్పుకుంటా ఉన్నారు. 8,000 ఇందిరమ్మ ఇండ్లు కూడా కంప్లీట్ కాలే. లెక్కలు తీసినట్లయితే ఆర్టీఐ ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆ లెక్కలు తీసినట్లయితే మొన్న అసెంబ్లీ వేదికగానే బయటపడ్డాయి. 8,000 ఇండ్లు కూడా కంప్లీట్ కాలే. కళ్యాణలక్ష్మి కింద షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి అని చెప్పేసి కేసీఆర్ ఒక బృహత్తరమైన ప్రాజెక్టు ఏమంటారు పథకాన్ని తీసుకొస్తే కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేము అధికారంలోకి వస్తే తులం బంగారం కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పిర్రు. తులం బంగారం కాదు కదా, ఇవాళ కళ్యాణలక్ష్మి పైసలు టయానికి ఇచ్చిన పాపాన పోతలేరు. పిల్లలు పుట్టినాక కూడా కళ్యాణలక్ష్మి పైసలు వస్తలేవంటే మీరు అర్థం చేసుకోరు. ఇక మళ్ళా ఈ పెన్షన్లు ఎట్లా రద్దు చేస్తారట తెలుసా? ట్రాక్టరు, కార్లు, లేకపోతే పక్కా ఇల్లు ఏదున్నా ఈ మూడిట్లలో ఏమున్నా పెన్షన్లు కట్ చేస్తారట. ఏమైనా తలకాయ ఉన్న పని చేస్తారా, ఏమన్నా దిమాకు ఉన్న పని చేస్తారా తెలుస్తలేదు. ఇప్పుడు ఓ వ్యక్తి ఉన్నాడు, ఓ వ్యక్తి ఓలా నడుపుకుంటాడు, లేకపోతే ఊబర్ నడుపుకుంటాడు. ఆ కారు ఏదైతే ఉన్నదో ఆ కారు ఇంటోళ్ళ మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. వాళ్ళు బతుకు తెరువు కోసం కదా ఆ వస్తువు కొనుక్కున్నది. ఇలా వాళ్ళ పెన్షన్ రద్దు చేస్తా అంటే ఎట్లా? ట్రాక్టర్ ఉన్నా పెన్షన్ రద్దు చేస్తారట. ఈ ట్రాక్టర్ నడిపిన పైసలు అవ్వతాతలకే ఇస్తారా తీసుకొచ్చి? పెన్షన్ ముఖ్య ఉద్దేశం ఏంది? పెన్షన్లు పెట్టింది దాని ముఖ్య ఉద్దేశం ఏంది? అవ్వాతాతలకు ఆసరగా ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేసి పెన్షన్ పెడితే ఇలా బతుకు తెరువు కోసం ట్రాక్టర్ నడిపించుకుంటే ట్రాక్టర్ ఉన్నోళ్ళకు పెన్షన్ తీసేస్తారట. పక్కా ఇల్లు అంటే మరి 70 గజాల ఇల్లు పెట్టుకుంటారో 50 గజాల ఇల్లు పెట్టుకుంటారో తెలియదు. ఇల్లు ఉంటే కూడా పెన్షన్ రద్దు చేస్తారట. ఇదెక్కడి కథ? ఇదెక్కడి లెక్క? మరి ఘోరం లేదు. ఏం పాలన చేస్తుర్రో, ఏం ఎలుగుబడి ఏమై ఎలిగిపోయేటట్టు చేస్తారో అర్థమైతలేదు. కానీ ఇగో ఈ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఆధారంగా పెన్షన్లు అయితే రద్దు చేస్తారట. కొత్త పెన్షన్లు అమలు చేయడం కోసము ఇక మరి ఏమో అంటారు కదా, కొత్త అమలు చేయడం కోసం పాతవి రద్దు చేయాలనా? అంటే మీరు ఇన్ని రోజులు తినకాడికి చాలు ఇక కొత్త వాళ్ళకి ఇస్తామన్నట్ట. ఏందన్నట్టు అర్థం కాదు. ఇగో ఇట్లున్నది కథ వీళ్ళది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనా.